ఎలా అండి? ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో మీకైతే నేర్పిస్తాను. కొత్త వచ్చిన ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్లో అన్ని స్పైసెస్ తీసుకొని నేను వచ్చేసి పల్లి, ధనియాల పొడి, కొబ్బరి మీ ఇష్టం ఇంత వేసుకోవాలి లేకుంటే లేదు. మిక్సీకి అయితే పట్టుకోండి. మిక్సీకి పట్టుకున్న తర్వాతకి దాల్చిన చెక్క, ఇలాచి అవి కూడా వేసేసి అలాగే జీలకర్ర కూడా వేసేసుకోండి. ఇది వచ్చేసి ఎంత స్పైసెస్ వేస్తే అంత మంచిగా ఉంటుంది. ఇంకా ఆనియన్స్ కూడా వేసేసేయండి. ఆనియన్స్ వేసాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అయినా తగినంత సాల్ట్. నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. సాల్ట్ తగినంత వేసుకొని వేసాక బాగా మిక్సీకి అయితే పట్టండి. ఈ షేప్లో పట్టేసాను. మిక్సీకి పట్టాక గుత్తి వంకాయలు కడిగి కోసి మధ్యలో ఇట్లా కత్తి పెట్టి కోసి ఇట్లా ఒక్కొక్కటి పెట్టుకోండి. అలా పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని మసాలాకి అయితే పెట్టేసేయండి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ పోసేసి దాంట్లో మళ్ళీ ఆనియన్స్ వేసి ఆనియన్స్, గార్లిక్ పేస్ట్ వేసి బాగా వేయనించండి. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి నేనైతే వేయనిస్తున్నాను. ఈ విధంగా వేయించండి. వేసాక మళ్ళీ గార్లిక్ పేస్ట్ వేసి మళ్ళీ బాగా మిక్స్ అయితే చేయండి. అంత కరిగితే అంత మంచిది. గార్లిక్ పేస్ట్ టేస్ట్కి అయితే బాగుంటుంది. దానికి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఆలుగడ్డలు కోసుకొని వేసేసేయండి. ఇలా ఆలుగడ్డ కూడా వేస్తాను నేను, వంకాయ మసాలా కాబట్టి అయినా ఆలుగడ్డ కూడా వేస్తున్నా. వంకాయ ఆలుగడ్డ కాకపోయినా నేను ఆలుగడ్డ అయితే వేస్తున్నా. తర్వాతకి ఉడకనియని మూత పెట్టి ఉడికినాక ఇలా మసులుతున్న ఆయిల్లో గుత్తి వంకాయలు, మసాలా పెట్టిన గుత్తి వంకాయలు వేసేసి ఒక్కొక్కటి వేసుకోండి. వేసాక అయితే బాగా మిక్స్ చేయండి. బాగా రెండు కలిసేటట్టు ఆలుగడ్డ వంకాయ కలిపేటట్టు మిక్స్ అయితే చేసేసేయండి. దాని తర్వాత మీరు మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ అయితే చేసేయండి. చూడండి ఎలా ఉందో, కలర్ అయితే వస్తుంది. కలర్ కోసం అయితే పసుపు అయితే చాలా వేసాను, అందుకనే ఎంత కలర్గా ఉంది. ఇంకా ఇక చింతపండు పులుసు పోసి బాగా మిక్స్ అయితే చేసేయండి. మిక్స్ చేస్తే మన టేస్టీ వంకాయ మసాలా కర్రీ రెడీ అయినట్టే. చూడండి ఎలా కలర్ఫుల్గా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉంది. మరి ఇలా అన్నం పెట్టుకొని వేసుకొని తింటే రుచి